జెడ్పీహెచ్ఎస్ నరహరిపురం చాపాడు మండల్ కడప జిల్లా పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ కె లక్ష్మీ నరసింహ శాస్త్రి గారి ఆధ్వర్యంలో సాధారణ విద్యార్థులు అసాధారణ ప్రతిభ కనబరుస్తున్నారు. My name is K. Sivachaitana. I am studying in 5th class JPHS Nanharpuram, Kadapa district. Today I am going to explain about tense. Tenses అంటే కాలాలు. ప్రెజెంట్ మూడు రకాలు. ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. ఇప్పుడు దీని గురించి తెలుసుకుందాం. ప్రెజెంట్ టెన్స్ అంటే జరుగుతున్న కాలం, పాస్ట్ టెన్స్ అంటే గడిచిపోయిన కాలం, ఫ్యూచర్ టెన్స్ జరగబోయే కాలం. ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ ఇప్పుడు తెలుసుకుందాం. ప్రెజెంట్ టెన్స్, ప్రెజెంట్ సింపుల్, ప్రెజెంట్ కంటిన్యూస్, ప్రెజెంట్ పర్ఫెక్ట్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. దీంట్లో 4 రకాలు. పాస్ట్ టెన్స్లో కూడా 4 రకాలు. పాస్ట్ సింపుల్, పాస్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఫ్యూచర్లో కూడా 4 రకాలు. ఫ్యూచర్ సింపుల్, ఫ్యూచర్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఇప్పుడు దీని గురించి తెలుసుకుందాం. డూ కానీ డస్ కానీ ప్లస్ V1. V1 అంటే వర్బ్ 1. ఎగ్జాంపుల్ ఐ ఈట్. ఈట్ అనేది వర్బ్ 1. ఓకే. ప్రెజెంట్ కంటిన్యూస్. కంటిన్యూస్లో ఈజ్ కానీ యామ్ కానీ ఆర్ కానీ ప్లస్ ఇన్ఫార్మ్. దీన్ని ఇన్ఫార్మ్గా చెప్పవచ్చు. ఎగ్జాంపుల్ యామ్ ఈటింగ్. యామ్ అనేది పైన ఉంది, కింద ఉంది. ఇన్ఫార్మ్ అనేది పైన ఉంది, కింద కూడా ఉంది. ప్రెజెంట్ పర్ఫెక్ట్. దీంట్లో హ్యావ్ కానీ హ్యాస్ కానీ ప్లస్ వర్బ్ 3. ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ ఈటన్. హ్యావ్ అనేది పైన ఉంది, కింద ఉంది. వర్బ్ 3 అంటే ఈటన్. ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. దీంట్లో హ్యాస్ కానీ హ్యావ్ కానీ ప్లస్ బీన్ ప్లస్ ఇన్ఫార్మ్. ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ బీన్ ఈటింగ్. హ్యావ్ అనేది పైన ఉంది, కింద ఉంది. బీన్ అనేది పైన ఉంది, కింద ఉంది. ఇన్ఫార్మ్ అనేది పైన ఉంది, కింద ఉంది. ఇప్పుడు పాస్ట్ టెన్స్. పాస్ట్ సింపుల్. పాస్ట్ సింపుల్లో డిడ్ ప్లస్ V2. మిస్టేక్ అయిపోయింది, ఇక్కడ 2 రావాలి. ఎగ్జాంపుల్ ఐ ఏట్. వర్బ్ 1 అంటే ఏట్. ప్రెజెంట్ కంటిన్యూస్. కంటిన్యూస్లో వాజ్ కానీ వర్ కానీ ప్లస్ ఇన్ఫార్మ్లో ఎగ్జాంపుల్ ఐ వాజ్ ఈటింగ్. వాజ్ అనేది పైన ఉంది, కింద ఉంది. ఇన్ఫార్మ్ అనేది పైన ఉంది, కింద ఉంది. పాస్ట్ పర్ఫెక్ట్. పాస్ట్ పర్ఫెక్ట్లో హ్యాడ్ ప్లస్ వర్బ్ 3. ఎగ్జాంపుల్ ఐ హ్యాడ్ ఈటన్. హ్యాడ్ అనేది పైన ఉంది, కింద ఉంది. వర్బ్ 3 అంటే ఈటన్. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. దీంట్లో హ్యాడ్ ప్లస్ బీన్ ప్లస్ ఇంగ్. ఎగ్జాంపుల్ ఐ హ్యాడ్ బీన్ ఈటింగ్. హ్యాడ్ అనేది పైన ఉంది, కింద ఉంది. బీన్ అనేది పైన ఉంది, కింద ఉంది. ఇన్ఫార్మ్ అనేది పైన ఉంది, కింద ఉంది. ఇప్పుడు ఫ్యూచర్ గురించి తెలుసుకుందాం. ఫ్యూచర్ సింపుల్ అనేది విల్ కానీ షల్ కానీ ప్లస్ వర్బ్ 1. ఎగ్జాంపుల్ ఐ విల్ ఈట్. విల్ అనేది పైన ఉంది, కింద ఉంది. వర్బ్ 1 అంటే ఈట్. ఫ్యూచర్ కంటిన్యూస్లో విల్ బీ ప్లస్ ఇన్ఫార్మ్. ఎగ్జాంపుల్ ఐ విల్ బీ ఈటింగ్. విల్ అనేది పైన ఉంది, కింద ఉంది. బీ అనేది పైన ఉంది, కింద ఉంది. ఇన్ఫార్మ్ అనేది పైన ఉంది, కింద ఉంది. ఫ్యూచర్ పర్ఫెక్ట్లో విల్ హ్యావ్ ప్లస్ V3. ఎగ్జాంపుల్ ఐ విల్ హ్యావ్ ఈటన్. విల్ అనేది పైన ఉంది, కింద ఉంది. హ్యావ్ అనేది పైన ఉంది, కింద ఉంది. వర్బ్ 3 అంటే ఈటన్. ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో విల్ హ్యావ్ బీన్ ఇన్ఫార్మ్. సిన్స్ ఫర్ కూడా రావచ్చు. ఎగ్జాంపుల్ ఐ విల్ హ్యావ్ బీన్ ఈటింగ్. విల్ అనేది పైన ఉంది, కింద ఉంది. హ్యావ్ అనేది పైన ఉంది, కింద ఉంది. బీన్ అనేది పైన ఉంది, కింద ఉంది. ఇన్ఫార్మ్ అనేది పైన ఉంది, కింద ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.
My name is K. Sivachetana. I am studying in 5th class, ZPHS Nanharpuram, Kadapa district. Today I am going to explain about tense. Tenses ante కాలాలు. టెన్సెస్లో 4 రకాలు. మూడు రకాలు. ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. ఇప్పుడు దీని గురించి తెలుసుకుందాం. ప్రెజెంట్ టెన్స్ అంటే జరుగుతున్న కాలం, పాస్ట్ టెన్స్ అంటే గడిచిపోయిన కాలం, ఫ్యూచర్ టెన్స్ అంటే జరగబోయే కాలం. ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ ఇప్పుడు తెలుసుకుందాం. ప్రెజెంట్ టెన్స్, ప్రెజెంట్ సింపుల్, ప్రెజెంట్ కంటిన్యూస్, ప్రెజెంట్ పర్ఫెక్ట్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. దీంట్లో 4 రకాలు. పాస్ట్ టెన్స్లో కూడా 4 రకాలు. పాస్ట్ సింపుల్, పాస్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఫ్యూచర్లో కూడా 4 రకాలు. ఫ్యూచర్ సింపుల్, ఫ్యూచర్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఇప్పుడు దీని గురించి తెలుసుకుందాం. పర్ఫెక్ట్ సింపుల్లో డూ కానీ డస్ కానీ ప్లస్ V1 అంటే వర్బ్ 1. ఎగ్జాంపుల్ ఐ ఈట్ అనేది వర్బ్ 1. ఓకే. ప్రెజెంట్ కంటిన్యూస్లో ఈజ్ కానీ యామ్ కానీ ఆర్ కానీ ప్లస్ ఇన్ఫార్మ్, దీన్ని ఇన్ఫార్మ్గా చెప్పవచ్చు. ఎగ్జాంపుల్ యామ్ ఈటింగ్, యామ్ అనేది పైన ఉంది, కింద ఉంది. ఇన్ఫార్మ్ అనేది పైన ఉంది, కింద కూడా ఉంది. ప్రెజెంట్ పర్ఫెక్ట్, దీంట్లో హ్యావ్ కానీ హ్యాస్ కానీ ప్లస్ వర్బ్ 3. ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ ఈటన్, హ్యావ్ అనేది పైన ఉంది, కింద ఉంది. వర్బ్ 3 అంటే ఈటన్. ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, దీంట్లో హ్యాస్ కానీ హ్యావ్ కానీ ప్లస్ బీన్ ప్లస్ ఇన్ఫార్మ్. ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ బీన్ ఈటింగ్, హ్యావ్ అనేది పైన ఉంది, కింద ఉంది. బీన్ అనేది పైన ఉంది, కింద ఉంది. ఇన్ఫార్మ్ అనేది పైన ఉంది, కింద ఉంది. ఇప్పుడు పాస్ట్ టెన్స్. పాస్ట్ సింపుల్లో డిడ్ ప్లస్ V2. మిస్టేక్ అయిపోయింది, ఇక్కడ 2 రావాలి. ఎగ్జాంపుల్ ఐ ఏట్, వర్బ్ 1 అంటే ఏట్. ప్రెజెంట్ కంటిన్యూస్లో వాజ్ కానీ వర్ కానీ ప్లస్ ఇన్ఫార్మ్లో. ఎగ్జాంపుల్ ఐ వాజ్ ఈటింగ్, వాజ్ అనేది పైన ఉంది, కింద ఉంది. ఇన్ఫార్మ్ అనేది పైన ఉంది, కింద ఉంది. పాస్ట్ పర్ఫెక్ట్లో హ్యాడ్ ప్లస్ వర్బ్ 3. ఎగ్జాంపుల్ ఐ హ్యాడ్ ఈటన్, హ్యాడ్ అనేది పైన ఉంది, కింద ఉంది. వర్బ్ 3 అంటే ఈటన్. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, దీంట్లో హ్యాడ్ ప్లస్ బీన్ ప్లస్ ఇంగ్. ఎగ్జాంపుల్ ఐ హ్యాడ్ బీన్ ఈటింగ్, హ్యాడ్ అనేది పైన ఉంది, కింద ఉంది. బీన్ అనేది పైన ఉంది, కింద ఉంది. ఇన్ఫార్మ్ అనేది పైన ఉంది, కింద ఉంది. ఇప్పుడు ఫ్యూచర్ గురించి తెలుసుకుందాం. ఫ్యూచర్ సింపుల్ అనేది విల్ కానీ షల్ కానీ ప్లస్ వర్బ్ 1. ఎగ్జాంపుల్ ఐ విల్ ఈట్, విల్ అనేది పైన ఉంది, కింద ఉంది. వర్బ్ 1 అంటే ఈట్. ఫ్యూచర్ కంటిన్యూస్లో విల్ బీ ప్లస్ ఇన్ఫార్మ్. ఎగ్జాంపుల్ ఐ విల్ బీ ఈటింగ్, విల్ అనేది పైన ఉంది, కింద ఉంది. బీ అనేది పైన ఉంది, కింద ఉంది. ఇన్ఫార్మ్ అనేది పైన ఉంది, కింద ఉంది. ఫ్యూచర్ పర్ఫెక్ట్లో విల్ హ్యావ్ ప్లస్ V3. ఎగ్జాంపుల్ ఐ విల్ హ్యావ్ ఈటన్, విల్ అనేది పైన ఉంది, కింద ఉంది. హ్యావ్ అనేది పైన ఉంది, కింద ఉంది. వర్బ్ 3 అంటే ఈటన్. ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో విల్ హ్యావ్ బీన్ ఇన్ఫార్మ్. ఇవి కూడా సిన్స్ ఫర్ కూడా రావచ్చు. ఎగ్జాంపుల్ ఐ విల్ హ్యావ్ బీన్ ఈటింగ్, విల్ అనేది పైన ఉంది, కింద ఉంది. హ్యావ్ అనేది పైన ఉంది, కింద ఉంది. బీన్ అనేది పైన ఉంది, కింద ఉంది. ఇన్ఫార్మ్ అనేది పైన ఉంది, కింద ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.